నా యూఎస్ టూర్లో భాగంగా నేను వయా సింగపూర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు 15 అవర్స్ లేఓవర్ తీసుకున్నాను. అందులో 3 అవర్స్ నేను ఫ్రీ సింగపూర్ టూర్ గురించి కేటాయించాను. అది ఎలా అవైల్ చేసుకోవాలి, నేను ఏంటంటే ఆ టూర్లో కవర్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రీ సింగపూర్ టూర్ అన్నది ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్న ప్రతి ప్యాసింజర్ ఎలిజిబుల్లే. కాకపోతే మినిమం 6 అవర్స్ మ్యాక్సిమం 24 అవర్స్ స్పాన్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్లే. ఈ ఫ్రీ సింగపూర్ టూర్ అనేది ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి ఆ స్క్రీన్లో కనబడుతుంది కదా ఆ టెర్మినల్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మన ఇండియన్ సిటిజన్స్కి సింగపూర్లో VFTF అంటే వీసా ఫ్రీ ట్రాన్సిషన్ ఫెసిలిటీ కూడా ఉంది. స్క్రీన్ మీద కనబడుతున్న 8 కంట్రీల్లో ఏ కంట్రీ వీసా అయినా మనకి ఉన్నట్లయితే ఈ ఫెసిలిటీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సింగపూర్లో. ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు 4 రకాల టూర్లు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. ఒకటి చాంగి ప్రిసింక్ట్ టూర్ ఒకటి, సిటీ సైట్ టూర్ ఒకటి, జ్యువెల్ టూర్ ఒకటి, హెరిటేజ్ టూర్ ఒకటి. ఈ 4 వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నేను టెర్మినల్ 3లో స్టార్ట్ చేసి సిటీ సైట్ టూర్ ఎంచుకున్నాను. అది కవర్ చేసిన తర్వాత టెర్మినల్ 1 దగ్గర దిగిపోయి నేను జ్యువెల్ టూర్ కూడా ఇందులో కవర్ చేశాను. ఈ టూర్లో ఎటువంటి లగేజ్ అలౌ చేయరు. ఆ లగేజ్ ఏ టెర్మినల్లో మనం పెట్టుకోవచ్చు ఆ ఫెసిలిటీ అన్న స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. దానికి ఎంతెంత ఛార్జెస్ వాళ్ళు కలెక్ట్ చేస్తారన్నది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. మా లగేజ్ అంతా లగేజ్ పాయింట్లో పెట్టుకున్న తర్వాత నేను స్లాట్ బుక్ చేసుకున్న టైంకి రిపోర్టింగ్ పాయింట్ రిపోర్ట్ చేసాము. చేసిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి తర్వాత మనకు వాళ్ళు ఒక స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ని మనం కంటిన్యూగా టూర్ అంతసేపు కూడా మనం ఆ స్టిక్కర్ని మనతో పాటు ఎక్కడో దగ్గర అడ్హేర్ చేసుకొని మెయింటైన్ చేయాలి. తర్వాత మమ్మల్ని మా టూర్ గైడ్ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. టోటల్గా ఈ టూరు 3 అవర్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ టూర్ గైడ్ అండర్లోనే మన ఇమిగ్రేషన్ చేసి బయటికి వెళ్ళి ఈ టూర్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ అండర్లోనే మళ్ళీ ఇమిగ్రేషన్ చేసి మనల్ని లోపల డ్రాప్ చేస్తారు. ఇది టెర్మినల్ 3లో ఉన్న ఇమిగ్రేషన్ పాయింట్. ఇక్కడ ఇమిగ్రేషన్స్ అన్నీ కూడా రోబోసే చేస్తాయి. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని బస్సు పార్క్ చేసిన లొకేషన్ పాయింట్ దగ్గర తీసుకెళ్లారు. ఈ టూర్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్, అది మారదు. మనం ముందుగా బుక్ చేసుకుంటే మనకు స్లాట్ దొరుకుతుంది. ఈ సిటీ సైట్ టూర్ పేరుకు తగ్గట్టుగానే మమ్మల్ని సిటీ అంతా కూడా బస్సులో కూర్చోబెట్టి మొత్తం తిప్పారు. బట్ 2 పాయింట్ల దగ్గర మాత్రం మాకు హాల్ట్ ఇచ్చి 30 minutes స్పాన్ ఇచ్చారు ఎక్స్ప్లోర్ చేయడానికి. మిగతాదంతా కూడా బస్సులోనే మమ్మల్ని అలా కూర్చోబెట్టి గైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గానే. దాని ఇంపార్టెన్స్, దాని తాలూకా ప్రాముఖ్యత. మాకు బస్సులో ట్రావెల్ చేస్తూ చూసిన కొన్ని క్లిప్పింగ్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సింగపూర్ కంట్రీ అన్నది గ్రీనరీకి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అదే ఫస్ట్ ప్రయారిటీ ఆ కంట్రీకి. మేము ట్రావెల్ చేస్తున్నంతసేపు మా ట్రావెలింగ్ వేలో వచ్చిన ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్ తాలూకా డీటెయిల్స్ ఆయన అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. సింగపూర్లో గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆ గ్రీనరీ పోకుండా ఉండడం గురించి అని మొత్తం సింగపూర్ కంట్రీలో స్కై స్కాపర్స్ కడుతున్నారు మొత్తం అన్నీ కూడా. అందుకని మ్యాక్సిమం సింగపూర్లో అన్ని స్కై స్కాపర్సే ఉంటాయి. ట్రావెల్ చేస్తున్నంతసేపు ఆయన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు ఒరిజినల్ క్లిప్పింగ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు డిస్ప్లే చేస్తున్నాను. Is a place where the Formula 1 Grand Prix cars were flagged off, and the green building here is the Formula 1 Grand Prix pit garden. Though a large part of this follows common law that we adopted and refined over the years from Britain. Let's keep our eyes up on the right now. This is the bus stop. This is the bus stop. That in the event we get lost from each other, please meet at the bus. చాలాసేపు సిటీ టూర్ తర్వాత మమ్మల్ని ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర తీసుకొచ్చారు.
ఇక్కడ 30 మినిట్స్ మాకు హాల్ట్ ఇచ్చారు. ఈ 30 మినిట్స్లో మేము వాక్ చేసుకుంటూ ఆండర్సన్ బ్రిడ్జ్ మీద నుంచి అవతల సైడ్ వెళ్ళి మెర్లియన్ చూసుకొని మళ్ళీ ఈ స్టాప్కి 30 మినిట్స్ లోపల మేము ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది ఆండర్సన్ బ్రిడ్జ్. దాని పక్కన ఇది కనబడుతుంది కదా, ఇది మోడర్న్ సింగపూర్. ఇది కనబడుతుంది కదా, ఇది క్యాథడ్రల్ చర్చ్ అన్నమాట. ఇది చర్చ్. ఇప్పుడు మేము ఏంటంటే ఈ స్టాప్ దగ్గర దిగాం కదా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి అవతల వైపు ఉన్నటువంటి మెర్లియన్ చూసుకొని మళ్ళీ ఇదే పాయింట్కి ఇక్కడికి రావాలి. ఈ ఆండర్సన్ బ్రిడ్జ్ మీద నేను చూసినట్లయితే వరల్డ్ ఫేమస్ ఎస్ప్లాండ్ థియేటర్స్ ఈ విధంగా మనకి బ్రిడ్జ్ మీద నుంచి కనబడుతుంది. ఈ కనబడుతుంది ఎస్ప్లాండ్ బ్రిడ్జ్. ఇది సింగపూర్ రివర్ మీద ఉంటుంది. ఇప్పుడు నేను నడుచుకుని వెళ్తున్న ఆండర్సన్ బ్రిడ్జ్ అన్నది ఈ ఎస్ప్లాండ్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే మెర్లియన్ వస్తుంది. ఈ చూస్తున్నారు కదా, ఇది మెర్లియన్ అన్నది స్టాచ్యూ. ఈ స్టాచ్యూ ఏంటంటే హాఫ్ లైన్ ఉంటుంది, హాఫ్ ఇంచ్ ఫిష్ ఉంటుంది. ఈ మెర్లియన్ స్టాచ్యూ అన్నది సింగపూర్ కంట్రీ తాలూకా అధికారిక చిహ్నం కింద కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది మెర్లియన్ సింగపూర్ కంట్రీ తాలూకా అధికారిక చిహ్నము. అక్కడ నించొని ఆ పాయింట్ నుంచి రైట్ సైడ్ చూసినట్లయితే మెరీనా బే శాండ్స్ రిసార్ట్, సింగపూర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిసార్ట్ అది. ఇంకా అలా రైట్ సైడ్ మీరు చూసినట్లయితే సింగపూర్ తాలూకా ఎస్ప్లాండ్ థియేటర్స్ ఉంటాయి. 2 థియేటర్స్, బట్ మనకి వీడియోలో ఒకటే కనబడుతున్నాయి, రెండోది దాని బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే మోడర్న్ సింగపూర్ విత్ ఆల్ స్కై స్కాపర్స్ మనం ఆ మెరీనా పాయింట్ దగ్గర నుంచి అన్నీ చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది మెరీనా బే శాండ్స్ రిసార్ట్, వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇన్ సింగపూర్. ఇది 3 టవర్ల మీద కన్స్ట్రక్ట్ చేశారన్నమాట ఈ రిసార్ట్. ఆ మీద కనబడుతుంది కదా షిప్ షేప్లో, అది మొత్తం స్విమ్మింగ్ పూల్. ఎట్ ఏ టైం 3900 మెంబర్స్ ఒకసారి స్విమ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 టవర్స్కి అడిషనల్గా 4th టవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది 2028కి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్ట్ సైన్స్ మ్యూజియము. ఇది ఫ్లవర్ షేప్లో ఉంటుంది. ఇది సింగపూర్లో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అన్నమాట. అది మెరీనా బే శాండ్స్ రిసార్ట్ ఫ్రంట్లో ఉంటుంది. ఇది ఈ ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం పక్కన మీరు చూసినట్లయితే ఒక జెయింట్ వీల్ కనబడుతుంది కదా, దీన్నే సింగపూర్ ఫ్లైయర్ అంటారు. ఇది ఎక్కినట్లయితే మనం సింగపూర్ చాలా వరకు ఈగిల్ వ్యూలో చూడొచ్చు మనం. మీరు చూస్తుంది వన్ ఫుల్ట్రాన్ హోటల్, ఫేమస్ హోటల్ ఇన్ సింగపూర్. ఇది హెలిక్స్ బ్రిడ్జ్ అంటారు, పెడిస్ట్రియన్ బ్రిడ్జెస్. దీని మీద వాక్ చేస్తూ ఈ పాయింట్లన్నీ కూడా మనం చూడొచ్చు. నైట్ టైం ఈ బ్రిడ్జ్ లైటింగ్లో చాలా బాగుంటుంది. మెర్లియన్ దగ్గర హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకొని అదే బస్సులోని గార్డెన్ బై ద బే తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ మాకు అక్కడ స్పెండ్ చేయడానికి టైం ఇచ్చారు. ఈ గార్డెన్ బై ద బే అన్నది సింగపూర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్. ఇది చాలా పెద్ద గార్డెన్. ఇది 260 ఏకర్స్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఈ గార్డెన్ని. ఇది వీళ్ళు సింగపూర్ కంట్రీ వాళ్ళు అంటే నేచర్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారన్నది ఇదే ఇండికేషన్ అన్నమాట. 260 ఏకర్స్లో నేచురల్ గార్డెన్ కట్టారు. ఇది ప్రకృతి ఉద్యానవనం. ఈ గార్డెన్ బై ద బే గార్డెన్లో మోస్ట్ బ్యూటిఫుల్ అట్రాక్షన్ అన్నది ఈ సూపర్ ట్రీస్. ఇవి టోటల్గా 18 ట్రీస్ ఉంటాయి, చిన్నవి పెద్దవి కలిపి. చిన్నవి 82 ఫీట్ హైట్ ఉంటుంది, పెద్దవి 160 ఫీట్ హైట్ ఉంటాయి. ఇవి నైట్ టైము ఎల్ఈడి లైట్లో ఈ సూపర్ ట్రీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ప్రతిరోజు నైట్ 7:45 to 8:45 లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. ఆ టైంలో ఈ సూపర్ ట్రీస్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం.
ఈ గార్డెన్ బై ద బే అన్నది చాలా పెద్దది. ఇది చూడడానికి చాలా టైం కావాలి, మాకు వెళ్ళి రావడానికే టైం సరిపోలేదు. సో మేము ఓన్లీ సూపర్ ట్రీస్ ఒకటే కవర్ చేసి వచ్చాము. టోటల్గా ఈ గార్డెన్ బై ద బే అన్నది ఎక్స్ప్లోర్ చేయాలంటే 3 to 4 hours పైన పడుతుంది. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది, బట్ మాకైతే ఎంట్రన్స్ టికెట్ కలెక్ట్ చేయలేదు, మాకైతే ఫ్రీగానే అలౌ చేస్తారు. బట్ టైం కన్స్టెంట్ వల్ల మేము ఓన్లీ సూపర్ ట్రీస్ ఒకటే చూసి వచ్చేసాం అనమాట. ఈ గార్డెన్ బై ద బేలో కెనాపీ అట్రాక్షన్ కూడా ఉంది, దాంతోపాటు నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అవి కూడా మీకు స్క్రీన్ మీద కొన్ని డిస్ప్లే చేస్తున్నాం, బట్ మేము ఏది కూడా కవర్ చేయలేము మాకు టైం కాన్స్టెంట్ వల్ల. మీరు చూస్తున్నారు కదా, ఇది కన్జర్వేటరీ కాంప్లెక్స్. ఇది కూడా గార్డెన్ బై ద బేలోనే ఉంటుంది. ఇది 2 డూమ్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం అంతా కూడా గ్లాస్ కన్స్ట్రక్షన్, మొత్తం అంతా కూడా 2 డూమ్లు. అందులో ఒకటి ఫ్లవర్ డోమ్ అంటారు, రెండోది క్లౌడ్ ఫారెస్ట్ అంటారు. ఈ 2 కూడా ఇండోర్ గార్డెనింగే మొత్తం అంతా కూడా. లోపల వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి, బట్ మొత్తం అంతా ఇండోర్ గార్డెన్ అనమాట. దానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంట్రన్స్ టికెట్ తీసుకుని వెళ్ళి చూసి రావచ్చు, బట్ టైం సరిపోదు. చూస్తున్నారు కదా, అది గార్డెన్ బై ద బేలో ఉన్న అట్రాక్షన్స్. వాటి తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా QR కోడ్ స్కానర్ రూపంలో అక్కడ పెట్టారు. మనం స్కాన్ చేసినట్లయితే ఇండివిజువల్ అట్రాక్షన్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎవరిని అడగకుండానే అక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 30 minutes కంప్లీట్ అయిపోయిన వెంటనే మమ్మల్ని పికప్ చేసుకొని టెర్మినల్ వాళ్ళకి తీసుకొని వెళ్ళారు. ఎవరైనా ఈ టూర్కి కంక్లూడ్ చేసేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇమిగ్రేషన్ చేసుకొని టెర్మినల్ 1లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా జూవులు చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇమిగ్రేషన్ చేయకుండానే ముందు జూవులు చూసి తర్వాత ఇమిగ్రేషన్ చేయాలి. నేను మాత్రం ఇమిగ్రేషన్ చేయకుండా ముందు జూవల్కి వెళ్ళాను అనమాట. మీరు చూస్తున్నారుగా, ఇదే జూవల్ మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, హైయెస్ట్ వాటర్ ఫాల్స్. ఇది ఎగ్జాక్ట్గా సింగపూర్ టెర్మినల్ 1 ఆపోజిట్గా ఉంటుంది. నేనైతే దీనికి 3 hours స్పెండ్ చేయడానికి టైం అలకాట్ చేసుకొని ఇమిగ్రేషన్ చేయకుండా ముందు అది చూసి తర్వాత నేను ఇమిగ్రేషన్ చేశాను. దాని మీద నేను సపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మొత్తం జూవుల తాలూకా మొత్తం డీటెయిల్స్ కూడా అన్నీ కూడా అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.